ఈ సూర్య అనే క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేయాలి. సో పక్కన తీసుకెళ్ళి అంటే వాడు ఇలా నా ఫస్ట్ షాట్ ఈ సినిమాలో ఇప్పుడు గుర్తుంది, మొండా మార్కెట్లో. మిథున మీ పేరు చెప్పలేదు, దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసిన క్యారెక్టర్ అంటే అదే. అండ్ అది ఎన్ని చాలా టేక్లు అయింది, ఏంటి అర్థం కాలేదు, తెలియదు నాకు. ఇంకా బాగా చేయాలి అంటే రెఫరెన్స్ ఏముందంటే ఆ కాలర్ వెనకేసి ఆ చిరంజీవి గారు ఆ ఫీల్ కావాలి, ఎక్కడో ఆ రెఫరెన్స్ కావాలి అన్నప్పుడు చాలా టేకులు వెళ్ళింది. యాక్చువల్లీ సార్ని అడుగుదాం ఎందుకు అన్ని టేకులు అడిగారు అన్నదానికి. మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు? నాకైతే నాకు క్లారిటీ ఉంది. నాకెందుకు ఫస్ట్ షాట్ నాకు ఎన్ని టేకులు వెళ్ళాయో నాకు తెలుసు. పోస్టర్ నచ్చలేదండి మెయిన్ దాంట్లో. దానికి ఒక పర్టికులర్ పోస్టర్ అనుకున్నా, చెయ్యి ఇలా పెట్టి అది ఎక్కడో సెట్ అవ్వట్లేదు, దాని గురించి టైం పట్టింది. బాడీ లాంగ్వేజ్ అది బేసిక్ ఏంటంటే అది ఫస్ట్ షాట్ అవడం వల్ల అది అక్కడ కరెక్ట్ అయిపోతే మిగతాదంతా ఈజీ అవుతుంది. అలాగే దాని తర్వాత పిలిచి చూపించారు మానిటర్లు చూడని, బాగుంది సూర్య వచ్చి. దాని తర్వాత ఇంకోటి చేశారు. నా దగ్గర ఒక బుల్లెట్ ఉందండి, అది 1973 బుల్లెట్. అది ఆ బుల్లెట్ సినిమాలో వాడాం. ఒక ఇల్లు స్టెప్స్ ఇన్ని చిన్న చిన్న స్టెప్స్ అంతే, దాన్ని ఆ బైక్ 800 SFT ఇల్లులో ఆ బుల్లెట్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి అక్కడ ఒక షాట్ పెట్టారు. డ్రీమ్ సీక్వెన్స్ అనమాట, సన్ మూన్ ఎర్త్ చూపించడానికి. నాకు అర్థం కాలేదు, ఏంట్రా బుల్లెట్లు ఇంట్లో బుల్లెట్ డ్రైవ్ చేయమంటున్నారు కదా, ఇదేదో క్రేజీగా ఉందని నేను ఎంజాయ్ చేశాను.